నీకు దేవుడు ఒక పరిచర్యను అప్పగిస్తే, ఒక పనిని అప్పచెప్తే, ఒక పరిచర్య ధర్మంలో నువ్వు కొనసాగితే ఖచ్చితంగా నీ యొక్క ప్రతి అనుమానాన్ని, అవిశ్వాసాన్ని, అభ్యంతరాన్ని, అపోహని, భయాన్ని, బలహీనతని దేవుని దగ్గర పెట్టాలి. లేకపోతే నీ పరిచర్యకు నువ్వు న్యాయం చేయలేవు. నీ భయాన్ని వెలిబుచ్చటం అనేది నువ్వు ఒక పిరికివాడివని అర్థం కాదు. నువ్వు అపోహని వెలిబుచ్చటం అనేది నీ అజ్ఞానం కింద రాదు. నీకున్న భయాలన్నింటినీ తెలియజెప్పటంలో పెద్ద సమస్య లేదు. ఇవి చెప్పకపోతేనే తప్పు. అందుకే నేనేమంటానంటే, అతి ధైర్యం కంటే నిజ స్థితిని దేవుని ఎదుట వెల్లడి చేయడం చాలా మంచి పద్ధతి. ఓవర్ కాన్ఫిడెన్స్ కంటే రియాలిటీ గొప్పది. కాన్ఫిడెంట్ మంచిదే, కానీ ఓవర్ కొట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక పని చెప్పాను, తెలియనప్పుడు ఏం చేయాలి? నీకు పనిని చెప్పిన వాని దగ్గరికి వెళ్ళి అడగాలి. అడగడం తప్పేం లేదు.